హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు హెల్తీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇది వాటర్ వంపి కొత్తది, అది కుండ కొత్త మట్టి పాత్ర అది. అయితే నీళ్ళు ఇట్లా మరగబెట్టి పారబోయాలి. ఇట్లా ఒక 2-3 టైమ్స్ మరగబెట్టిన తర్వాత మనం వాడుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 టైమ్స్ అయింది. ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను కొత్తది మట్టి పాత్ర. అయితే ఇవి రాడిష్ ఉంటాయి కదా, రాడిష్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి, ఈ సీజన్లోనే కనిపిస్తాయి. అవి సీజనల్ వెజిటేబుల్. అది మొత్తం పీల్ చేసి ఇట్లా తురుమాలి, కొబ్బరి తురిమే దాంతో తురుమాలి. చాలా బాగుంటుంది కర్రీ, చాలా హెల్దీ కూడా. ఇట్లా చూడండి, చాలా బాగుంటుంది. చపాతీ, రొట్టెలు, అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది. నేనైతే ఈ మెథడ్లో చేస్తాను. రాడిష్ ముల్లంగి అంటాం కదా, ఇది పప్పుచారులో వేసుకుంటాము, ఇలా ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫ్రై అయితే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా కదా. ఈ సీజన్లోనే ఉంటాయి అవి, కాబట్టి ఖచ్చితంగా మనం వారానికి 2-3 సార్లు అయినా తింటే బాగుంటుంది కదా. అయిపోయింది తురిమిన. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, ఇది ఫ్రై కదా. ఒక ఆనియను, ఒక టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఇట్లా రెడీ చేసుకోవాలి. చాలా హెల్దీ. పిల్లలకి లంచ్ బాక్స్, హెల్దీ లంచ్ బాక్స్ పెట్టాలి కదా, వాళ్ళు స్కూల్లోనే కదా తినేది. చూడండి, సన్నగా కట్ చేయాలి టమాటా. కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ ఫస్ట్ టైం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ మట్టి పాత్రలో. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసి, సేమ్ ప్రాసెసే, కర్రీ ప్రాసెసే. బీట్రూట్ కూడా ఇలాగే కదా చేసేది, కాకపోతే బీట్రూట్లో మనం టమాటా వేయము, రాడిష్లో ఒక టమాటా వేయాలి అంతే. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయితేనే బాగుంటుంది, ఇట్లా తురిమి. ఇది కొత్తది కదా మట్టి పాత్ర, కొంచెం టైం పడుతుంది వేడి కానికే. ఇట్లా ఒక 2-3 డేస్ ఇట్లనే ఉంటుంది, తర్వాత నార్మల్గా అవుతుంది. రైస్ కూడా ఉడుకుతుంది. అన్నం వంపాలి, వార్చాలి. అన్నం వంపాలంటారు, వార్చాలి అని కూడా అంటారు. అన్నం వంపితే మంచి ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నము, కాబట్టి అన్నం వంపుతాను నేను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను. చూడండి, నా వీడియోస్ అన్నీ మట్టి పాత్రలోనే ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మట్టి పాత్రలో. రైస్లో కొంచెం వామ, కొంచెం ఇట్లా నలిపేయాలి వామ. వేడి వేడి అన్నము గంజి వార్చిన తర్వాత వేయాలి. కొద్దిగా జీలకర్ర కూడా బాగుంటుంది వేస్తే. అంటే సైడ్ నుంచి కలపాలి, అన్నం వంపిన తర్వాత మధ్యలో నుంచి కలిపితే అన్నం అంతా మెత్తగా అవుతుంది కదా. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్. ఇది అంతలోపు ఇది రెడీ అయింది కదా. కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, వేసి కొంచెం మగ్గనిద్దాము. ఆయిల్లో మగ్గితేనే బాగుంటాయి ఏవైనా కర్రీస్. ఇది కొత్తది కాబట్టి కొంచెం హీట్ కానీ టైం పడుతుంది. డైలీ వాడుతుంటే ఎక్కువ టైం ఏం పట్టదు, నార్మల్ అయిపోతుంది. అన్నం రెడీ అయింది. అసలు మార్నింగ్ లేస్తే లంచ్ బాక్స్, ఇంట్లో పని చాలా ఉంటుంది. అసలు తెలియదు కానీ ఇంట్లో పని అసలు కనపడదు కదా. మీరేమంటారు?
ఇప్పుడు మగ్గింది, ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గింది. ఇప్పుడు ముల్లంగి వేద్దాము. ఇది ఫ్రై అయితేనే బాగుంటుంది, కర్రీలాగా బాగుండదు. కొద్దిగా ఆయిల్లో మగ్గనిద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది రాడిష్ చూసి ఏంటిది, ఇది ఎట్లా చేస్తాము అని అనుకుని తీసుకురాము కదా. ఒక్కసారి తెచ్చి చూడండి, ఈ విధంగా చేయండి, ఎంత టేస్టీ ఉంటుందో చూడండి. చపాతీ, రొట్టెలు అన్నిట్లోకి బాగుంటుంది ఇది రాడిష్. అయితే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం చిల్లీ పొడి వేస్తే సరిపోతుంది. కొద్దిగా వేయాలి కారపొడి. ఆల్రెడీ ఉప్పు వేసినాం కదా. నేనైతే ఇలా చేస్తాను వంట. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. అది మగ్గిన తర్వాత కొద్దిగా కారపొడి, కొద్దిగా వేయాలి, ఎక్కువ వేయద్దు. కొంచెం ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. టమాటా వేద్దాము, తర్వాత వేద్దాం ధనియాల పొడి. దించే ముందు వేస్తే బెటర్ కదా. టమాటాలు కూడా బాగా మగ్గాలి. ఎంత టేస్టీగా ఉంటుంది రాడిష్ కర్రీ ఫ్రై. నా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా వంట పాత్రలు మట్టి పాత్రలే వాడండి. పిల్లలకు హెల్దీ లంచ్ బాక్స్ పెట్టాలి కదా, హెల్దీ పెట్టాలి కదా పిల్లలకు ఫుడ్. అందుకే సీజనల్ వెజిటేబుల్స్ అయితే బెటర్. ఈ సీజన్లోనే వస్తాయి ముల్లంగి. మీరు కూడా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తెచ్చుకొని ఇలా ఫ్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. రెడీ అయింది ఆల్మోస్ట్. కొంచెం కొత్తిమీర వేద్దాము. అయిపోయింది, దగ్గరికి వచ్చింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మా ఇంట్లో ఇష్టంగా తింటారు మా పిల్లలు. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది కదా. అందుకని మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ఫ్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ధనియాల పొడి వేద్దాము. నిజంగా బాగుంది కర్రీ ఫ్రై. రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసి చూడండి ఎట్లా అయ్యింది. ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు లంచ్ బాక్స్ కడిగి తుడిచి, ఇంట్లో బనానా లీఫ్ ఉంటుంది కదా, బనానా లీఫ్ కట్ చేసి తుడవాలి. తుడిచి ఇట్లా వేయాలి బాక్స్లో. ఇట్లా వేసి ఈ బనానా లీఫ్ మీద మనం వేడి రైస్ పెట్టినామనుకోండి, అయితే ఈ వేడి అన్నం దాని మీద పెట్టేసరికి దాంట్లో ఉన్న మంచి అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్. చాలా మంచిది. ఈ అరటాకుల్లో ఉండే అన్ని విటమిన్స్ అన్నీ రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. నేనైతే ఇలా పెడతాను. ఇట్లా రైస్ పెట్టిన తర్వాత చల్లగా కావాలి రైస్. ఇట్లా ఆకు మీద పెట్టేసరికి అది అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్ మొత్తం. అరటాకు భోజనం లాగా అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నేను మా ఇంటి ముందర చెట్టు ఉంది, అరటి చెట్టు.
ఇట్లా ఆకు కట్ చేసి ఈ విధంగా పెడతాను. మొత్తం బాక్స్ అంతా చల్లగా అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కర్రీ పెడతాను. నేనైతే ఇలా పెడతాను లంచ్ బాక్స్. ఇది స్నాక్స్ బాక్స్. దీంట్లో కూడా కొంచెం బనానా లీఫ్ వేస్తాను. ఇట్లా స్నాక్స్ పెడతాను. స్నాక్స్ బాక్స్ రెడీ అయింది. ఇప్పుడు కర్రీ కూడా చల్లగా అయిన తర్వాతనే అదే రైస్ బాక్స్లో పెడతాను. చల్లగా అయిన తర్వాత పెడితే బాగుంటుంది కదా, వేడివేడిగా పెట్టకూడదు కదా బాక్స్. దాని మీద అంతా పొగంతా వెళ్ళిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత కర్రీ పెడతాను. హెల్దీ లంచ్ బాక్స్ రెడీ అవుతుంది. నేనైతే ఇలా పెడతాను. మీరు ఎలా పెడతారో కామెంట్ పెట్టండి. రెడీ అయింది, చల్లగా అయింది. కర్రీ చల్లగా అయింది, రైస్ చల్లగా అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ. నేనైతే ఇలా పెట్టాను.